అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. మీరు చూడబోయేది నిజమైన నిజం. అసలు ఊహించని షాక్ ఇచ్చాడు వెంకటకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడాడు. ఔట్‌రైట్‌గా పొగిడాడు. ఎందుకు పొగిడాడు అన్న విషయం తర్వాత కూలంకుషంగా వెంకటకృష్ణను మెచ్చుకుంటూ మాట్లాడుకుందామండి. ఇప్పుడు నాకేం వెంకటకృష్ణ శత్రువు గాదు. పైగా నేను, వెంకటకృష్ణ, టీవీ5 సాంబ మేమంతా ఫ్రెండ్స్. ఒకసారి నాతో ఏదో గొడవ పెట్టుకున్నాడు వెంకటకృష్ణ ఎక్స్‌లో. ఏదో నేను కామెంట్ చేస్తే నన్నేదో కామెంట్ చేసాడు. కామెంట్ చేస్తే గొడవ ఉన్నప్పుడులెండి. అప్పుడు నన్ను ఫాలో అయ్యేవాడు. నేను తిట్టా. "సిగ్గు లేదా నన్ను ఫాలో అవుతున్నావు? ఎందుకు ఫాలో అవుతున్నావు? అసలు నువ్వు" ఏదో ఏదో అన్నా. అంటే వెంటనే అన్‌ఫాలో అయ్యాడు. మళ్ళీ వెంటనే చెప్పా. "ఏం భయపడి అన్‌ఫాలో అయ్యావా" అని. ఇంక అప్పటినుంచి మాకు మాటలు లేవు. ఏదో వెంకటకృష్ణ బతుకు తెరువు కోసం పని చేస్తా ఉంటాడు. నాకేం వెంకటకృష్ణ మీద వ్యక్తిగతంగా నాకెందుకు కోపం ఉంటది. మంచిగా మాట్లాడితే మంచి విషయాలు చెప్తే మేము గూడా వెంకటకృష్ణ మంచిగా మాట్లాడుతున్నాడనే చెప్తాం. ఒకసారి ఫస్టు సాయి కృష్ణ గురించి మాట్లాడుతున్నాడు. ఇంగా అక్కడ గూడా కొంచెం అటు ఇటు ఏదో అనాలని చూస్తున్నాడు గానీ, కానీ విందాం. పాపం చెప్తున్నాడు గదా! విందాం. సో ఈమెకి వాళ్ళ మదర్‌కి ఎళ్ళినప్పుడు వేరే సెల్‌లో ఉండే వేరే ఖైదీలు వాళ్ళు లేదా అక్కడ టీలు, టిఫిన్‌లు మోసేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీవ్రంగా కొట్టారు పోలీసులు. పైన టాప్ ఫ్లోర్‌లో పడేసున్నాడు అని చెప్పారు. కానీ పోలీసులు ఆమెని అలో చేయలే చూడడానికి. ఇంకంతే ఆ తర్వాత నుంచి అతని చూకీ లేదు. పోలీసులు మా దగ్గర లేడని చెప్తున్నారు. ఏదో ఉంటారు కదా, ఒకళ్ళో ఇద్దరు మంచి కానిస్టేబుల్లో ఇంకెవరో ఉంటారు కదా, వాళ్ళ ద్వారా లీక్ అయింది ఏంటంటే అతను చనిపోయాడు అనేంత వరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏంటి, ఎక్కడ ఉన్నాడు, అసలు బాడీ ఎక్కడ ఉంది, ఉన్నాడా లేడా, ఏమీ తెలియని పరిస్థితిలో కేసు ఈ సస్పెన్స్ లో ఉంది. సస్పెన్స్ లో ఉంది అంటే చనిపోయాడనేది 100% అందరూ నమ్ముతున్నారు. కాకపోతే బాడీ కూడా లేకుండా చంపేంత కర్కోటకంగా మారుతున్నారు ఆ పోలీసులు అనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన అంశం. వెంకటకృష్ణ కూడా ఇంకా నిర్ధారించాడు సాయి కృష్ణ మన మధ్య లేడు, చనిపోయాడు అని. ఇప్పుడు ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని డ్రామాలాడినా, ఎన్ని నంగనాచి కబుర్లు చెప్పాలని చూసినా, బమ్మిని తిమ్మి చేయాలని చూసినా ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటి? సాయి కృష్ణ చనిపోలేదు అంటే సంతోషం. బ్రతికున్న సాయి కృష్ణను చూపించండి. అతనికి అతనే పొడుచుకొని ఏం చచ్చిపోడు కదా! పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు, కొట్టారు. అతను కూడా చెప్తున్నాడు. పక్కనున్నోళ్ళు చూశారు. అక్కడ పాపం, అయ్యో పాపం అన్న కానిస్టేబుల్‌లు ఉప్పందించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎట్లా కొట్టి చంపారు అన్నది. గోర్లు పీకేసి, అది చేసి, ఇది చేసి చంపారన్నది చెప్తున్నారు. మరి వెంకటకృష్ణకు తెలిసినంత కూడా టీడీపీ వాళ్ళకు తెలియట్లేదా? వెంకటకృష్ణ, నువ్వు జర్నలిజంలో చాలా రోజుల నుంచి ఉన్నావు. నేను కూడా ఒప్పుకుంటా. నువ్వేదో జర్నలిజం కూడా చదివే ఉంటావు. టీవీ5 సాంబా లాగా కాకుండా నువ్వేదో జర్నలిజం కూడా చదివా అని చెప్పుకున్నావు, సంతోషం. ఇలా చట్టాలను చేతిలోకి తీసుకొని శవం కూడా దొరకకుండా కాల్చడాన్ని నువ్వు ఎలా అభివర్ణిస్తావు? ఆనెస్ట్‌గా చెప్పు. ఆనెస్ట్‌గా చెప్పు. పర్సనల్ గా నేను చాలా ఎన్కౌంటర్లు చూసా. చాలా అంటే చాలా భయంకరమైన ఎన్కౌంటర్లు చూసా. అందులో ఒరిజినల్ క్రాస్ ఫైరింగ్ చూశాను, ఒరిజినల్ ఎన్కౌంటర్లు చూశాను, ఫేక్ ఎన్కౌంటర్లు చూశాను. కానీ కాల్చి చంపేసేవాళ్ళు, అక్కడ పడేసేవాళ్ళు. నక్సలైట్లు కూడా వచ్చి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని దొరలనో ఇంకోటనో పేరు పెట్టి వాళ్ళు కొట్టి చంపేవాళ్ళు, బాడీని అక్కడ పడేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఇంత భయంకరంగా శవం కూడా లేకుండా చేసేంత దుర్మార్గపు పరిస్థితిని ఎక్కడా చూడలేదు. ఇది కరెక్ట్ కాదు. అతని మీద ఎన్ని కేసులైనా ఉండవచ్చు, అతను ఎంత తీవ్రమైన నేరస్తుడైనా కావచ్చు. శవం కూడా లేకుండా చేసేంత కర్కోటకమైన పోలీస్ గిరి. నేను ఇక్కడ ఒక్కటికి మాత్రం చెప్పగలను, దయచేసి అందరు పోలీసుల్ని అనడాలి, ఇది మొత్తం పోలీసు శాఖకి వర్తింపజేసుకోవద్దు. వెంకటకృష్ణ ఎన్నో ఎన్కౌంటర్లు,
క్రాస్ ఫైరింగ్లు, ఫేక్ ఎన్‌కౌంటర్‌లు చాలా చూసాడంట గానీ, ఇంత దారుణంగా శవం గూడా దొరకకుండా కాల్చేయడం అన్నది గతంలో ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి నేనొకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఇప్పుడు ఏదో పీఆర్ టీమ్‌లు వాళ్ళు వీళ్ళు ఏవో 4 మీమ్స్, ట్రోల్స్ చేసే వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళంతా పిల్లలుంటారు. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇలా చేయమని చెప్పేవాళ్ళు వాళ్ళు అసలైన దొంగలు. నేనెప్పుడూ ఒకటే నమ్ముతానండి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక 18 ఏళ్ళనా, 20 ఏళ్ల కుర్రోడు. వాడి పేరు కసబ్. వాడికేముంది గన్ను ఇచ్చి పంపించినారు. వానికేమని ట్రైనింగ్ ఇచ్చింటారు? నువ్వు పోయి పోరాడు. ఆ పోరాటంలో వీరమరణం పొందితే నువ్వు డైరెక్ట్ దేవుడి దగ్గరికెళ్తావు. అది ఇది అని చెప్పేసి వాడికి నూరి పోసింటారు. వాడు ఇంగా చిన్న పిల్లోళ్ళకు బొమ్మ గన్నులు ఇచ్చినట్టు వాడు గన్ను తీసుకొని పోయి వచ్చినాడు, కాల్చినాడు. తర్వాత దొరికినోళ్ళని అప్పుడే చంపినారు. తర్వాత వాడిని ఉరేసి చంపినారు. తప్పు కసబ్‌దే అంటే కసబ్‌ది కాదు. కసబ్‌కు ట్రైనింగ్ ఇస్తారు చూడు వాళ్ళది తప్పు. ఇప్పుడు ఇక్కడ పీఆర్ టీములు, మీమ్స్, ట్రోల్స్ అని పిల్లగాళ్ళను ఇప్పుడు ఉసిగొలుపుతున్నారు చూడు. వాళ్ళకి నేను చెప్తున్నా, ఒరేయ్ నాయనా వాడు నేరస్తుడా? రౌడీ షీటరా? వాడిపైన కేసులుండాయా? వాడు సమాజానికి ప్రమాదమా? అవి ఇప్పుడు ఊరికే మీరు ఎంత చెప్పినా గానీ దానివల్ల ప్రయోజనం లేదురా. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అలా చేయడం తప్పు. ఇప్పుడు ఇంకొక పోలీసొస్తాడు. నువ్వొక పోస్ట్ పెడతావు. ఈ పీఆర్ టీమ్‌లకు ఈ డబ్బులిస్తే పెట్టే వాళ్ళకే చెప్తున్నా. నువ్వొక పోస్ట్ పెడతావు. అది ఆ పోలీస్‌కు నచ్చదు. నిన్ను కాల్చొచ్చా? నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఎంతసేపు? నువ్వు నిజంగా రౌడీ షీటర్ కాకపోయినా, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఎంతసేపు? వాళ్ళకు చిటికలో పని. నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి, నిన్ను టీచ్ క్యూ అని కాల్చినాడనుకో, రేపొద్దున అందరూ ఏ ఆడు రౌడీ షీటరు కాబట్టి పోలీసులు కాల్చినారు అంటే, మీ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? దానికంటూ ఒక పద్ధతుంది. ఒక సిస్టమ్ ఉంది. మనకు రాజ్యాంగం ఉంది. మనకు చట్టాలుండాయి. కోర్టులున్నాయి. కోర్టుల్లో గూడా కింద న్యాయస్థానంలో తీర్పు మనకు అనుకూలంగా రాకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు. హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీం కోర్టుకు పోవచ్చు. అక్కడ గెలిచిన కేసులు ఎన్నో ఉన్నాయి కింది కోర్టులో ఓడిపోయి. మనకి ఈ వ్యవస్థ ఎందుకుంది? సిఐ నాగరాజు ఇంకొకడు టిచ్‌క్యూ అని కాల్చేటట్టుకుంటే ఇంక కోర్టులన్నీ మామూలుగా ఒక నెల రోజులు సెలవు ఉంటాయి కోర్టుకి ఎండాకాలం సెలవు. ఇంక కోర్టుకు 12 నెలలు సెలవులే ఉండాల. కోర్టులతో పని లేదు కదా! ఒరేయ్ నాయనా ఈ పీఆర్ టీమ్సు, మీమ్సు, ట్రోల్సు ఇయి యేసుకునే వాళ్ళకి చెప్తున్నా. ఆ పిల్లగాడు చచ్చిపోయినాడురా. చచ్చిపోయినోడిని క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేస్తార్రా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బతికున్నారు. వాళ్ళని చూసైనా గానీ కొంచెం ఈ సుత్తి, ఈ సోది ఇయన్నీ మానేయండిరా. తప్పురా నాయనా! ఇట్లా చేయడం తప్పు. వ్యవస్థల్ని మనం చేతుల్లోకి తీసుకోలేము. వ్యవస్థల్ని గౌరవించాలి. పోలీస్ అయినా, లేకపోతే పూట గడవని వాడైనా, పాలిటీషియన్ అయినా, లేకపోతే పొలం చేసుకునేవాడైనా, ఎవ్వరైనా గానీ వి హ్యావ్ టు బీ ఎ లా అబైడింగ్ సిటిజన్. మనం చట్టాలను మన చేతిలోకి తీసుకోలేం. చట్టాలను గౌరవించాలి. చట్టాల్ని మనం ఫాలో అవ్వాలి. ఇంగ ఇంతకంటే వీళ్ళకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. వి ఆల్ షుడ్ బి లా అబైడింగ్ సిటిజన్స్. నో వన్ ఈజ్ అబౌవ్ ద లా. సిఐ నాగరాజ్ అయినా, రౌడీ షీటర్ అయినా, లేకపోతే పెద్ద నేరస్తుడైనా, 30 కేసులు ఉన్నవాడైనా ఎవరు చట్టాలకు అతీతులు కారు. చట్టరీత్యా నాగరాజు చేసింది తప్పు. 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 ఒరేయ్ నాయనా పీఆర్ టీముల్లారా! ఒరేయ్ నాయనా ఈ మీమ్స్, ట్రోల్స్ చేసేవాళ్ళారా! ఇంతకంటే చెప్పాలనారా? మీరు మాకు తమ్ముళ్ళు లెక్కనే. మీరు ఇబ్బందులు పడకండి. ఎవడో ఇచ్చే తాయిలాల కోసము ఒక పోస్ట్ పెడితే రూ. 500, ఒక ట్వీట్ పెడితే రూ. 1000 వేరే వాళ్ళు ఇచ్చే దాంట్లకు మోసపోకండి. మీరు మాకు తమ్ముళ్ళు లెక్కన. మీ మీ బాగు కోరే నేను చెప్తున్నా. మీ క్యారెక్టర్‌ని మీరు దెబ్బ తీసుకుంటున్నారు. సరే వేరే ఏవైనా ఉంటాయి. ప్రచారం చేస్తే డబ్బులు ఇస్తారంటే ఒకవేళ మీకు అది ఉపాధిలాగుంటే వేరేటి ప్రచారం చేయండి. ప్రతిపక్షం వాళ్ళు చేసేదాన్ని విమర్శించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేదాన్ని విమర్శించండి. నేను చేసేదాన్ని విమర్శించండి. ఆ విమర్శ సహేతుకంగా ఉందంటే ప్రజలు తీసుకుంటారు. అది ఓకే. కానీ చచ్చిపోయినోడిని క్యారెక్టర్ అసాసిన్ చేయడం ఏందిరా? చచ్చిపోయినోడిని వ్యక్తిత్వ హననం చేయడం ఏందిరా?
వాడు రౌడీ షీటర్లే, వాడి గురించి బాధపడొద్దు, వాడు రౌడీ షీటర్లే, వాడు ఎవడు చంపినాడు? సరే కోర్టులో ఉరేయమని చెప్పు. ఎవరు కాదన్నారు? ఓ మనకు వ్యవస్థలున్నాయి, కోర్టులున్నాయి. కోర్టులో వాడికి ఉరేయమను, ఎవరు వద్దన్నారు? నాగరాజు ఊరేస్తాడా? నాగరాజు ఊరేస్తాడా? నాగరాజుకు హక్కెక్కడుంది? అది మేము ప్రశ్నించేది. ఇంగ దాన్ని పట్టుకొని ఇంగ ఎందెందో నాకైతే నిజంగా వాళ్ళని చూస్తే బాధేస్తుంది. ఇప్పుడు నాకేం వాళ్ళేం శత్రువులు కాదు. తెలుగుదేశంలో ఈ మీమ్స్, ట్రోల్స్ చేసేవాళ్ళు. కానీ ఎందుకురా నాయనా మీరు క్యారెక్టర్ దెబ్బ తీసుకుంటారు? వద్దు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వెంకటకృష్ణ ఏమంటున్నాడో వినండి. అదే మెయిన్ ఈ వీడియోకి కంటెంటు. ఆఫ్‌కోర్స్ లాస్ట్‌లో చెప్పాల్సొస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటకృష్ణ ఏమంటున్నాడో చూడండి. అసలు నమ్మశక్యం గాని నిజాలు మాట్లాడుతున్నాడు వెంకటకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆమెను ఓదార్చారు, పరామర్శించారు, వివరాలు తెలుసుకున్నారు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అభినందించాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే ఆ భరోసా, ఆ పరామర్శ, ఆ ఓదార్పు ఆ కుటుంబానికి అవసరం. ఆయనే కాదు, రాజకీయ నాయకులందరూ పలకరించాలి, పరామర్శించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాలి. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించినందుకు మేము కూడా మీ జర్నలిజాన్ని, మీరు మాట్లాడిన మాటల్ని మేము కూడా అభినందిస్తున్నాం. మంచి ఎవరు చేసినా అభినందించి తీరాల్సిందే. మీకు ఇప్పటికైనా కానీ ఆ కళ్ళకు అంటుకున్న పచ్చపొర తాత్కాలికంగా ఆయన పోయినందుకు సంతోషం. రేపొద్దున నువ్వు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అంటే మేము ఖచ్చితంగా విమర్శిస్తాం, బరాబర్ విమర్శిస్తాం. కానీ వీళ్ళకు కూడా తత్వం బోధపడుతుందండి. 2 ఏండ్ల ఈ పరిపాలన చూసి ప్రజలు విసుగు చెంది ఉన్నారు. వీళ్ళ డ్రామాలు మొత్తం బయటపడ్డాయి. ఈ 2 ఏండ్ల మన పోరాట ఫలితం ఇప్పుడు ప్రజలకు ఏం మిస్ అవుతున్నారో, ఎవరి పాలన ఉంటే బాగుండేదో అర్థమైంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. పూర్తిగా గాడి తప్పిందండి. కాదండి. సాయి కృష్ణ వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటల్ని నేనేం మళ్ళా ఎక్కడ కట్ అండ్ పేస్టు, ట్విస్ట్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి చేయలే. ఆ వీడియోని ఫేస్‌బుక్‌లో, ఎక్స్‌లో పోస్ట్ చేస్తే ఫేస్‌బుక్‌లో సస్పెండ్ చేసినారు దాన్ని. నా ఫేస్‌బుక్ పేజ్‌లో. ఎక్స్‌కు కంప్లెయింట్ కొట్టినారు. ఇదేది చట్ట ప్రకారం నేరం ఆ పోస్ట్. అంటే ఆ అమ్మ, బిడ్డను కోల్పోయిన అమ్మ వచ్చి మాట్లాడిన మాటలు మనం చూపిస్తే ఏ విధంగా చట్టరీత్యా అది తప్పండి? అంటే ఏవో ఉంటాయి గదండీ! చట్టాలు, వాటిలో లొసుగులు, వాటిని ఉపయోగిస్తూ అంటే ఇప్పుడు ఒక తల్లి నా బిడ్డ ఎక్కడా అని అడిగిన దాన్ని మనము చూపిస్తే అది తప్పంటండి. దాన్ని తీసేయమని జెప్పేసి ట్విట్టరోళ్ళకు మెసేజ్‌లు పెడతారు పోలీసోళ్ళు. పోలీసోళ్ళంటే వాళ్ళేం బెటర్‌లెండి. పోలీసుల చేత పెట్టిస్తారు టీడీపీ వాళ్ళు. ఎందుకంత భయము? ఎందుకు అంత భయము? నేను ఎక్కడ గూడా అండి నేను ఉన్నదాన్నే చూపించాను. నేనెక్కడ ట్విస్ట్ చేసి చెప్పలేదు. కట్ అండ్ పేస్ట్ పెట్టి నేనేం చేయలేదు. లేకపోతే నేను దానికేం పెద్ద కామెంట్లు చేయలేదు. కొడుకును కోల్పోయిన బాధలో, కొడుకు కనిపించట్లేదన్న బాధలో ఆమె మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుందని చెప్పేసి ఆ వీడియో పెట్టా. తీసేయమని నాకే కాదు చాలా మందికి మెసేజ్‌లు. అంత అంత భయం దేనికి? అంటే మా గొంతులు నొక్కి మీరేం చేయాలనుకుంటున్నారు? ఇది నియంతృత్వం కాదా అండి? నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఎవరినైనా మరీ దారుణంగా తిడితేనో, బండబూతులు తిడితేనో, అమ్మనా బూతులు తిడితేనో సరే మీరనొచ్చు. అది సమాజానికి మంచిది గాదు, తీసేయండి అని. ఒక తల్లి సమాజం ముందుకొచ్చి, నా బిడ్డను నాకివ్వండి, నా బిడ్డ లేకపోతే ఆ బూడిదనైనా ఇవ్వండి, మేము ఎక్కడైనా కలుపుతాము అని 2 చేతులు జోడించి సమాజాన్ని అడుగుతోందండి. సమాజమా నాకు సహకరించు, సమాజమా నాకు అండగా నిలబడు, ఓ సమాజమా నా బాధను అర్థం చేసుకొని, ఒక సమాజంలోని పౌరుడిగా, ఒక భారతీయుడిగా, ఒక తల్లి ఆవేదన చెందుతోందని మనం ఒక పోస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆమె మాట్లాడింది పెడితే, అది తప్పా అండి? ఎక్కడికెళ్తున్నాం మనం?
ఆహా! ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నామండి మనం? ఎవ్వరూ మాట్లాడకూడదు. ఎవ్వరూ ఒక మాట అనకూడదు వీళ్ళని. వీళ్ళకు రోషాలు, పౌరుషాలు పుట్టుకొస్తాయి. పీఆర్ టీములకు డబ్బులిస్తారు. వ్యక్తిత్వ హననాలు చేస్తారు. బతికున్నోడి వ్యక్తిత్వాన్ని హననం చేయడమే, సచ్చినోడి వ్యక్తిత్వాన్ని హననం చేయడమే. కుటుంబ సభ్యులు ఏడుస్తారు, బాధపడతారన్న ఇది కూడా వాడు పేదోడు, బక్కచిక్కినోడు, వానికేం సమాజంలో స్ట్రెంత్ లేదు. వాడిని ఏదైనా చేస్తాం. ఒక ఎమ్మెల్యే కొడుక్కో, ఒక మంత్రి కొడుక్కో ఇటువంటి పరిస్థితి రావడం మనం ఎప్పుడైనా గమనించినామండి? పేదవాడంటే అందరికీ అలుసు. పైగా నిజంగా అండి పోలీసులు చంపడము ఎంత దారుణమో, చచ్చిపోయినోడి గురించి ఇంక వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాడు సావడం కరెక్టే అని చెప్పి పీఆర్ టీములు రన్ చేస్తున్నారు చూడండి. ఎవరినైనా వదలరు. ఇంక వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళను రాచి రంపాన తెలుగుదేశం వాళ్ళు ఇదే ఆయుధం వాళ్ళది. క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్. వ్యక్తిత్వ హననం, వ్యక్తిత్వ హననం, వ్యక్తిత్వ హననం. మనుషుల మీద పడి ఇంకా వాళ్ళ కుటుంబాల్ని బజారుకి ఈడ్చి ఇప్పుడు చూడండి చనిపోయిన వ్యక్తిని కూడా ఒరే నాయనా వాడు ఎట్లాటోడైనా ఇట్లా చేయడం తప్పురా. ఇప్పుడు వానికి శిక్ష పడి వానికి ఏదైనా సుప్రీంకోర్టు ఏదైనా పెద్ద శిక్ష వేసినా మనమేం కాదనం. అటువంటి వాళ్ళకి ఎంతోమందికి శిక్షలు పడి ఉంటాయి. అంటే అందరినీ పోలీసులు కాల్చి చంపుతారా? అది తప్పురా. ఎవరైనా కానీ చట్టాల్ని చేతిలోకి తీసుకోకూడదంటే దానికి మీమ్స్ ట్రోల్స్ చేస్తాం. నాకు నిజంగా బాధగా అనిపిస్తుందండి. చాలా బాధ అనిపించేది ఏంటంటే ఈ అభం శుభం తెలియని 18, 20 ఏళ్ళ పిల్లగాళ్ళతో వాళ్ళకి 500, 1000 రూపాయలు ఇచ్చి ఇటువంటి పోస్టులు పెట్టిస్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు. సీఐ చేసిన దానికంటే పెద్ద తప్పు చేస్తున్నారు వాళ్ళు. దయచేసి నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా ఇది చెప్పి ముగిస్తారండి. లెంత్ ఎక్కువైతుంది. అటువంటి వాటికి మీరు లొంగకండి. సరే రాజకీయంగా విమర్శలు చేయండి, నన్ను తిట్టండి, నేనేం పెద్ద పట్టించుకోను. ఏదో రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శ చచ్చిపోయినోడిని వదిలేయండిరా, చచ్చిపోయినోడిని వదిలేయండిరా ప్లీజ్. వాడు తప్పు చేసింటే వాడికి శిక్ష వేయాల్సింది కోర్టులురా. చచ్చిపోయినోడిని వదిలేయండిరా. వాళ్ళ కుటుంబంగా బతికుంది కదా, వాళ్ళు ఎంత బాధల్లో ఉండారు. ఇంకా మీరు ఎక్కువ బాధ కలిగించాలనుకున్నారా? వద్దురా, దండం పెడతారా ప్లీజ్. సారీ అండి, లెంత్ ఎక్కువైంది. నిజంగా బాధ అనిపిస్తుంది. ఒకటి చనిపోయిన వ్యక్తిని అనడం బాధ, రెండోది అక్కడ మీమ్స్ ట్రోల్స్ పెట్టే వాళ్ళంతా కూడా మన తమ్ముళ్ళు చెల్లెళ్ళే. వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి అవి పెట్టమని చెప్పి. తప్పురా నాయన ప్లీజ్. వాళ్ళకంటే నేను చెప్పలేను, పనికిమాలిన బతుకులై. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళ లాంటి వాళ్ళకి చెప్తున్నా, ఇటువంటి విషయాల్లో మాత్రం మీరు మీ క్యారెక్టర్ దెబ్బ తీసుకోకండి.